అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు నుండి మన ఛానల్లో పద్మపురాణ కథలను చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు పద్మపురాణ కథలను విందాం. వ్యాస భగవానుడు శిష్యుడైన లోమహర్షణుడు ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరికి ఉగ్రశ్రవసుడు వచ్చి, లోమహర్ష, నీవు మహర్షుల ఆశ్రమానికి వెళ్ళు, వారికి ధర్మబోధ చేయి. అలాగే నీవు కొంచెం కొంచెంగా విన్న కథలను విపులంగా తెలుసుకునిరా అని వ్యాసుని దగ్గర విన్న వృత్తాంతాలన్నీ విపులంగా అందరికీ చెప్పు అని ఆదేశించాడు. లోమహర్షణుడు వెంటనే బయలుదేరి వెళ్ళి నైమిసారణ్యం చేరాడు. అక్కడ మహర్షులు యజ్ఞాలు చేస్తున్నారు. లోమహర్షణుని చూసి మహర్షులు చాలా ఆనందపడ్డారు. ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు. సౌనకాది మహర్షులు లోమహర్షుణ్ణి ఉచిత ఆసనంపై కూర్చోపెట్టి, మహర్షి, మాకు పురాణాలను వినాలని కోరికగా ఉన్నది, అందులోనూ పద్మపురాణాన్ని చెప్పండి అని అడిగారు. సూతుడు పద్మపురాణాన్ని గూర్చి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. పద్మపురాణం 5 భాగాలుగా ఉండి 15,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణంలో మొదట సృష్టిఖండము, తరువాత వరుసగా భూమిఖండం, స్వర్గఖండం, పాతాళఖండం, చివరిగా ఉత్తరఖండం ఉన్నాయి. పరమేశ్వరుని నాభి నుండి పద్మం ఆవిర్భవించడమే సృష్టికి ప్రారంభము. ఈ పురాణంలో విష్ణువు మహత్యము వర్ణించబడి ఉంటుంది. ఈ పురాణము నిర్మలమైనది. శ్రీ మహావిష్ణువు ఈ పురాణాన్ని మొదట బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. తర్వాత బ్రహ్మ ఈ పురాణాన్ని మరీచునకు చెప్పాడు అని చెప్పి పద్మపురాణంలోని విషయాలను ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు భీష్ముడు పులస్తుని ఏ విధంగా కలుసుకున్నాడో విందాం. గంగానది అరణ్యాలను దాటుకుని భూమండలం మీద ప్రవహించే ప్రదేశానికి గంగాద్వారం అని పేరు. ఆ ప్రదేశంలో భీష్ముడు తపస్సు చేసుకుంటున్నాడు. ఒక రోజున బ్రహ్మ పులస్తుని పిలిచి, నాయన, భీష్ముడు తపస్సును విరమించేటట్లుగా చూడు అని ఆయన యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేయమని ఆదేశించాడు. పులస్తుడు భీష్ముని దగ్గరకు వచ్చి, భీష్మ, నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావు? నీ సందేహాలన్నీ నివృత్తి చేయమని సాక్షాత్తు మా తండ్రి అయిన బ్రహ్మదేవుడే నన్ను పంపించారు అని చెప్పాడు. భగవాన్, పూర్వకాలంలో బ్రహ్మ ఏ ప్రదేశంలో ఉండి దేవతలను సృష్టించాడు? మహర్షులు ఏ విధంగా సృష్టించబడ్డారు? భూమి ఏ విధంగా సృష్టించబడింది? దేశాలు ఎలా సృష్టించబడ్డాయి? ఈ సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు ఏ విధంగా సృష్టించబడ్డాయి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలని తపస్సు చేస్తున్నాను అని భీష్ముడు పులస్తునికి వినయంగా విన్నవించుకున్నాడు. పురుష శ్రేష్ఠులారా, బ్రహ్మ సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆయనకి రూపం లేదు, అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన సృష్టి చేయటం వల్ల బ్రహ్మ అని పిలుస్తున్నారు. సృష్టికి ప్రారంభంలో బ్రహ్మ పద్మాసనంలో కూర్చుని తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆయన మహత్యం వల్ల సృష్టిలో మొదట సాత్విక, రాజస, తామస రూపాలు సృష్టించబడ్డాయి. సృష్టిలోని పంచభూతాల నుండి 5 జ్ఞానేంద్రియాలు ఆవిర్భవించాయి. ఆకాశం నుండి వాయువు పుట్టింది. అదేవిధంగా వాయువు నుండి స్పర్శ పుట్టింది.
రసము నుండి నీరు పుట్టింది. నీటి నుండి మిగిలిన సృష్టి అంతా సృష్టించబడింది. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో భూమిని ఏ విధంగా ఉద్ధరించాడో ఇప్పుడు విందాం. సృష్టి అంతా జలమయం అయిపోవడం వలన భూమి పాతాళంలో ఉండిపోయింది. ఒక రోజున భూదేవి విష్ణుమూర్తిని సమీపించి, భగవాన్, నన్ను ఈ పాతాళంలో నుండి ఉద్ధరించు. నన్ను కూడా నీవే సృష్టించావు. అందువల్లే నన్ను అందరూ మాధవి అని పిలుస్తూ ఉంటారు అని ప్రార్థించింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు వరాహ రూపాన్ని ధరించి భూమిని పాతాళలోకం నుండి పైకి ఎత్తి నిలబెట్టాడు. అది భూమండలంగా మారింది. ఆ భూమండలం పైన సృష్టి అనేది ప్రారంభమైనది. పుష్కర క్షేత్రంలో బ్రహ్మ యజ్ఞం ఎలా చేశాడో విందాం. భగవాన్, పుష్కర క్షేత్రంలో బ్రహ్మ యజ్ఞం చేశాడని విన్నాను. ఆ సమయంలో సరస్వతీదేవి ఉద్భవించిందని తెలుసుకున్నాను. ఆ యొక్క కథను విస్తారంగా చెప్పమని భీష్ముడు పులస్తుని ప్రార్థించాడు. అప్పుడు పులస్తుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. రాజా, బ్రహ్మ పుష్కర క్షేత్రంలో యజ్ఞం ప్రారంభించినప్పుడు ఏ సంఘటనలు జరిగాయో అవన్నీ నీకు వివరంగా చెబుతాను. బ్రహ్మ కృతయుగంలో పుష్కర క్షేత్రంలో యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి మరీచి, అంగీరసుడు, పులహుడు మొదలైన మహర్షులందరూ వచ్చారు. అష్టాదశ సూర్యులు, 12 రుద్రులు వచ్చారు. అశ్విని కుమారులు వచ్చారు. శేషుడు మొదలైన నాగవంశీకులందరూ కూడా వచ్చారు. వినత కుమారులు వచ్చారు. అందరూ బ్రహ్మను సమీపించి, జగత్పిత, నీ ద్వారా ఈ సంపూర్ణ విశ్వము సృష్టించబడినది. అందువల్ల ఈ సమస్త విశ్వానికి నీవే అధిపతివి. సమస్త విశ్వానికి క్షేమం కోరి నీవు ఈ యజ్ఞాన్ని తలపెట్టావు. ఈ యజ్ఞంలో మేము పనులు చేయడానికి అనుమతించమని అందరూ కూడా బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి పాదాభివందనం చేశారు. శ్రీమన్నారాయణుడు కూడా అందరితో పాటుగా బ్రహ్మకు పాదాభివందనం చేశాడు. బ్రహ్మ అనుమతి తీసుకుని దేవతలందరూ యజ్ఞ విధులు ప్రారంభించారు. నారాయణుడు యజ్ఞశాలకు పాలకుడుగా ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మ యజ్ఞశాలలో ఉపవిష్టుడయ్యి ఉన్నాడు. దేవ దానవులు యజ్ఞశాలలో యజ్ఞాన్ని ప్రారంభం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పట్లో దానవులు నెమ్మదిగా బ్రహ్మ పక్కకు చేరు కూర్చున్నారు. మహర్షులు యజ్ఞానికి కావలసిన సంభారాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎవరి హడావుల్లో వారు ఉన్నారు. రాక్షసులు బ్రహ్మ చెవిలో రహస్యంగా ఈ విధంగా చెప్తున్నారు. విధాత, అందరిలాగే నీవు మమ్మల్ని సృష్టించావు. కానీ మాకు దేవతలకి రాజ్యం విషయంలో ఎప్పుడూ యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యజ్ఞం సంపూర్తయ్యేలోగా ఏదో ఒకటి చెప్పు, లేకపోతే ఆ యజ్ఞభూమిని యుద్ధభూమిగా మార్చేస్తాం అన్నారు. వారి మాటలను ఇంద్రుడు రహస్యంగా విన్నాడు. నెమ్మదిగా శ్రీమన్నారాయణుని దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని వివరించి చెప్పాడు. నారాయణుడు శంకరుణ్ణి సమీపించి, మహేశ్వర, బ్రహ్మ ఈ యజ్ఞానికి రాక్షసులను కూడా పిలిచాడు. వారు ఈ యజ్ఞం పూర్తయ్యేలోగా దేవతలతో యుద్ధం ప్రారంభించాలని అనుకుంటున్నారు. మనం తగిన జాగ్రత్తల్లో ఉండాలి. ఈ యజ్ఞం పూర్తయ్యే వరకు ఏమీ మాట్లాడకుండా ఉండాలి అని హెచ్చరించి ఊరుకున్నాడు. ఈలోగా బ్రహ్మ రాక్షసులను సముదాయిస్తూ, రాక్షసులారా, మీరు దేవతలు ఇద్దరూ కూడా సోదరులు కదా, ఈ యజ్ఞం పూర్తయ్యే వరకు మీరు ఏమీ మాట్లాడకండి అని చెప్పి వారిని సముదాయించాడు. రాక్షసుల మనసులో శాంతి ఏర్పడింది. యజ్ఞశాల ప్రశాంతంగా ఉంది.
ఇంతలో వశిష్ఠాది మహర్షులు కొంతమంది అక్కడికి వచ్చారు. వారిని చూసి శ్రీమన్నారాయణుడు ఆనందంగా ఎదురెళ్ళి స్వాగతం చెప్పాడు. వారందరినీ ఉచితాసనం పైన కూర్చోపెట్టాడు. మహర్షులు స్నానాధికాలు ముగించుకోవడానికి పుష్కర తీర్థానికి వెళ్ళారు. స్నానం చేసి నదిలో నుంచి బయటికి రాగానే అందరూ అందమైన పురుషులుగా మారిపోయారు. నదిలో వారి ముఖాలు చూసుకున్నారు, ఆశ్చర్యపోయారు. ఆ ప్రదేశానికి ముఖతీర్థ క్షేత్రం అని పేరు పెట్టి తిరిగి యజ్ఞభూమికి బయలుదేరారు. బ్రహ్మ మహర్షులందరికీ అనేక విధాలైన దానాలు చేశాడు. మహర్షులు యజ్ఞ విధులు ప్రారంభించారు. యజ్ఞ బ్రహ్మలు వచ్చారు, పుణ్యావసనం చేశారు. మిగిలిన యజ్ఞ విధులు అన్నీ జరుగుతున్నాయి. యజ్ఞము పరిసమాప్తి అయినది. బ్రహ్మ యజ్ఞదీక్షను విడిచిపెట్టాడు. యజ్ఞానికి వచ్చిన వారంతా బ్రహ్మ చేసిన యజ్ఞాన్ని చూసి చాలా సంతోషించారు. బ్రహ్మ అందరికీ దక్షిణాలు ఇచ్చాడు. ఆ దక్షిణలు తీసుకుని అందరూ సంతోషంతో ఉన్నారు. గంధర్వులు గానం చేస్తున్నారు, అప్సరసలు నాట్యం చేస్తున్నారు. మరొక చోట పురాణ శ్రవణం జరుగుతుంది. సరస్వతి నదీ తీరం నుంచి కొంతమంది వచ్చారు. ప్రసంగ వంశంలో సరస్వతీదేవి నదిగా ఎందుకు మారిపోయింది అన్న ప్రశ్న వచ్చింది. సరస్వతి నదిగా మారిన కథని మహర్షులు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. సరస్వతీదేవి అసలు నదిగా ఎలా మారింది అనే విషయాన్ని ఇప్పుడు విందాం. ఒక రోజున ఇంద్రుడు నారాయణుడు కలిసి సరస్వతీదేవి మందిరానికి వెళ్ళి ఈ విధంగా ప్రార్థించారు. దేవి, దేవకార్యం కోసం నీవు భూలోకానికి వెళ్ళి ఈ బడబాగ్ని ఉత్తర తీరంలో ఉన్న సముద్రంలో కలిపి రావాలి అని ప్రార్థించారు. భగవాన్, నేను స్వతంత్రాలను కాను. మీ తండ్రి అయిన బ్రహ్మ అనుమతి తీసుకోండి. ఆయన మాటను జవదాటదా లేను అని వినయంగా నారాయణునికి విన్నవించుకుంది. నారాయణుడు బ్రహ్మను సమీపించి, విధాత, నీ కుమార్తె చాలా బుద్ధిమంతురాలు. తండ్రి మాటను జవదాటే స్వభావం ఉన్నది కాదు. అందువల్ల నీవే ఎలాగైనా సరస్వతిని భూలోకం పంపించి ఈ బడబాలాన్ని సముద్రంలో కల్పించే ఏర్పాటు చెయ్యాలని ప్రార్థించాడు. బ్రహ్మ సరస్వతిని పిలిచి ప్రేమగా, తల్లి, నారాయణ కోరికను మన్నించి బడబాలాన్ని సముద్రంలో కలిపేసిరా అని చెప్పాడు. అయితే తండ్రిని విడిచిపెట్టలేక కళ్ళంబటి నీళ్లు పెట్టుకుని అలాగే అని చెప్పి బయలుదేరింది. ఆమె వెనకాల గంగానది బయలుదేరింది. నీవు ఎక్కడికి వస్తున్నావు అని సరస్వతి అడిగింది. నేను నీకు సాయంగా వస్తున్నాను. నేను ఉత్తరపు దిక్కుగా భూలోకంలోనికి ప్రయాణం చేస్తాను. నీవు పూర్వపు దిక్కుగా ప్రయాణం చేసి మనం నదీ రూపంలో ప్రయాణం చేద్దాం. ఈ రోజు నుంచి నన్ను ఉత్తరవాహిని అని, నిన్ను పూర్వవాహిని అని పిలుస్తారు అని గంగానది చెప్పింది. సరస్వతి అంతర్వాహినిగా బయలుదేరింది. పుష్కర క్షేత్రంలో భూలోకంలో ప్రవేశించి అక్కడ నుంచి కొద్ది దూరం ముందుకు వెళ్ళి ఖజూర్ అరణ్యం గుండా ప్రవేశించి అక్కడ నంద అనే పేరుతో ప్రసిద్ధిని పొందింది. సరస్వతీ నదికి నంద అనే పేరు ఏ విధంగా వచ్చిందో విందాం. పూర్వం ప్రభంజనుడు అనే రాజు రాజ్యపాలన చేస్తూ ఒకనాడు అరణ్యంలో వేటకు వెళ్ళాడు. అక్కడ వేటాడుతూ తన బాణాలతో ఒక లేడిని సంహరించాడు. ఆ లేడి అప్పుడే తన పిల్లలకు పాలిస్తుంది. రాజు అది గమనించలేదు. లేడి తన ప్రాణాలు విడిచిపెడుతూ, రాజా, నిర్భయంగా నేను నా పిల్లలకి పాలిస్తుంటే నన్ను బాణంతో కొట్టావు. అందువల్ల నీవు అరణ్యంలో సింహములాగా పుట్టి మృగాలను సంహరిస్తూ ఉంటావని శపించింది. రాజు లేడి మాటలు విని భయపడి, లేడి, నువ్వు పాలివ్వడం నేను చూడలేదు. నన్ను క్షమించు. నీవిచ్చిన శాపానికి తగిన తరుణోపాయాన్ని చెప్పు అని ప్రార్థించాడు. రాజా, సరిగ్గా 12 సంవత్సరాలకి ఇదే ప్రదేశంలో
నంద అనే ఆవును నీవు సింహరూపంలో పట్టుకుంటావు. ఆవు సత్యవాది, దాని ప్రభావం వలన తిరిగి నీవు రాజుగా మారిపోతావు అని చెప్పి ప్రాణాలను విడిచిపెట్టింది. రాజు వెంటనే సింహంగా మారిపోయి అరణ్యంలో సంచరిస్తూ తిరుగుతున్నాడు. నంద అనే ఆవు ఎప్పుడు వస్తుందా, తనకు శాప విమోచనం ఎప్పుడు లభిస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. ఒకనాడు గోవుల కాపరి ఆవుల మందం వేసుకుంటూ సింహం ఉన్న వైపుకు వస్తున్నాడు. సింహం ఆకలితో బాధపడుతూ ఉంది. ఎలాగైనా ఒక ఆవును పట్టుకోవాలని మాటేసి ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఒక ఆవు మందలో నుంచి విడిపోయి మేసుకుంటూ సింహం ఉన్న వైపు వచ్చింది. సింహం ఒక్క ఉతుకుట్లో ఆవును పట్టుకుంది. తినేద్దామని చంపబోతుంది. ఓసి సింహమా, ఈ అపరాధాలు మన్నించు. నా ప్రాణాలు రక్షించుకోవాలని నేను అనుకోవడం లేదు. కానీ నాకొక చిన్న దూడుంది. దానికి ఇంకా గడ్డి తినడమైనా రాదు. నేను మరణిస్తే అది బ్రతకలేదు. దాన్ని ఎవరికైనా అప్పగించి తిరిగి వచ్చి నీకు ఆహారాన్ని అవుతాను. అంతదాకా వేచి ఉండు. నేను తిరిగి రాకపోతే బ్రాహ్మణులను స్త్రీలను సంహరించినంత పాపం నాకు వస్తుంది. నేను అసత్యవాదిని కాను అని ఆవు ప్రార్థించింది. గోమాత, ఈరోజు భగవంతుడు నిన్ను నాకు ఆహారంగా పంపించాడు. నిన్ను ఎలా విడిచిపెడతాను? అయినా నిన్ను చూస్తుంటే నాకు విశ్వాసం కలుగుతుంది. నీ దూడకు పాలిచ్చి తగిన ఏర్పాట్లు చేసుకుని వెంటనే బయలుదేరిరా అని చెప్పి సింహము ఆవును పంపించేసింది. ఆ ఆవు గబగబా బయలుదేరి తన దూడ దగ్గరకు వెళ్ళి, నా చిట్టి తల్లి, వెంటనే వచ్చి పాలు త్రాగు. ఈ రోజుతో మనిద్దరికీ రుణం తీరింది. నేను తిరిగి వెళ్ళాలి. నేను వెంటనే తిరిగి వస్తానని, నా శరీరాన్ని అర్పిస్తానని ప్రమాణం చేసి నీ దగ్గరకు వచ్చాను అని చెప్పింది. అమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను. నీవు లేనిదే నేను ఎలా బ్రతకగలను? నాస్తి మాతృ సమోనాథో, నాస్తి మాతృ సమాగతి, నాస్తి మాతృ సమస్నేహో, నాస్తి మాతృ సమం సుఖం, నాస్తి మాతృ సమోదేవ ఇహలోకే పరత్రచ. ఏవం వై పరమం ధర్మం ప్రజాపతి వినిర్మితం ఏ తిష్టంతి సదా పుత్రాస్తే యాంతి పరమాం గతిం అని విన్నాను. నేను నీతోనే మరణిస్తాను అని ఏడుస్తూ ఆవు దూడ తల్లిని వేడుకుంటుంది. తల్లి, నాకు మృత్యువు ఆసన్నమైనది. ఒకరితో కలిసి మరొకరు మరణించకూడదు. నా మాట విని నువ్వు ఇక్కడే ఉండని చెప్పి ఆవు దూడను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని గోపికల దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను మరణించడానికి వెళ్తున్నాను. నా దూడను జాగ్రత్తగా పెంచండి. నేను చేసిన అపరాధాలన్నీ మన్నించండి అని ప్రార్థించింది. స్నేహితురాళ్ళ దగ్గరికి వెళ్ళి వారందరికీ తన కుమార్తెను అప్పగించి సింహం దగ్గరికి బయలుదేరింది. తన దగ్గరికి వస్తున్న ఆవును చూసి సింహం చాలా ఆశ్చర్యపోయింది. గోమాత, నీవు సత్యవాదివి. సత్యం పలికేవారికి ఎప్పుడూ బాధల దగ్గరికి రావు. నిన్ను పరీక్షించడానికే విడిచిపెట్టాను. నీవు నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకుని సత్యవాది అయ్యావు అని సింహం ఆవును మెచ్చుకుంది. మృగరాజమా, విద్వాంసులైన వారు సత్యయుగంలో తపస్సు, త్రేతాయుగంలో జ్ఞానం, దానికి సంబంధించిన కర్మలు, ద్వాపరయుగంలో యజ్ఞకర్మలు, కలియుగంలో ప్రాణులను సంతోషపెట్టుట ధర్మం అని చెబుతారు. అందువల్ల నీవు నన్ను ఆహారంగా తీసుకుని ఆనందాన్ని పొందు అని ఆవు సింహాన్ని ప్రార్థించింది. గోమాత, నేను క్రితం జన్మలో ఒక రాజును. ఒక రోజున పాలిస్తున్న లేడిని సంహరించాను. లేడి ఇచ్చిన శాపం కారణంగా సింహాన్నయ్యి ఈ అరణ్యంలో తిరుగుతున్నాను. నేటితో నా శాపము విమోచనం అయిందని చెప్పి సింహము రాజుగా మారింది. రాజు తిరిగి తన రాజ్యానికి వెళ్ళి రాజ్యపాలన చేసుకుంటున్నాడు. ఆవు తన దూడతో కలిసి హాయిగా ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ప్రాణాలను విడిచిపెట్టింది. నంద అనే ఆవు సరస్వతి నదీ తీరంలో ప్రాణం విడిచిపెట్టడం వల్ల నంద అని పేరు వచ్చిందని పులస్తుడు భీష్మునికి చెప్పాడు. విన్నారు కదండి. రేపటి భాగంలో ధర్మమూర్తి యొక్క కథను విందాం.
పద్మపురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.